వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్తో టార్టాయిస్ తయారు చేసుకున్నాం, తాబేలు. ఓకే, సో కొంచెం ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడైనా మనం కార్వింగ్ చేసేటప్పుడు. తినడానికి కొంచెం పండింది తీసుకోవచ్చు, కార్వింగ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటుంది. సో దీంతో అవసరం లేదు మనకి. సో ఒక్క దాంట్లో రెండు చేసుకోవచ్చు మనం హ్యాపీగా. ఓకే, సో జస్ట్ ఇట్లా ఎడ్జ్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం అడిషనల్గా అటాచ్మెంట్ చేస్తాం. సో దీన్ని కాసేపు సైడ్లో పెట్టేసి క్యారెట్ హెడ్ కొరకు తీసుకున్నాను. సో నాకు కావాల్సిన ఆ సైజులోకి నేను జస్ట్ ట్రిమ్ చేస్తున్నాను దాన్ని. లెగ్స్ కొరకు ఓకే. సో ఇలా సైడ్స్ కూడా ట్రిమ్ చేసేసుకొని ఓకే, 4 లెగ్స్ కొరకు మనకు 4 పీసెస్. సో 4 లెగ్స్ కూడా అయిపోయాయి. లాస్ట్లో చిన్న టైల్లా ఉంటుంది దానికి. ఈ కార్నర్ తీసుకుంటున్నాను, ఇది కూడా కొంచెం ఇలా సో అన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చివరాకర్లో అన్నీ అటాచ్ చేసేసుకుంటాం. ఓకే, వేస్టేజ్ అంతా తీసేసి 4 లెగ్స్ అయిపోయాయి, టేల్ అయిపోయింది. హెడ్ వచ్చేసి ఇక్కడ కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను, సో దట్ ఇక్కడ ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాం స్మైలీగా చూపించడానికి, రైట్. ప్లస్ ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రాలు చేసి మిరియాలు, సో మిరియాలు తీసేసుకొని దీంట్లో ముందుగా ఫిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇలా. ఓకే, సో హెడ్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫిక్స్ చేసేసేయాలి టూత్ పిక్స్తో. ముందుగా 4 లెగ్స్, అలాగే టేల్, అలాగే హెడ్కి ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే మనకు హెడ్ రావాలో అక్కడ దీన్ని ఇలా గుచ్చేసేయాలి. ఫిక్స్గా నిలబడకపోతే కింద నుంచి ఒక టూత్ పిక్స్ పెట్టేస్తాను ఇలా.
ఫిక్స్ చేసేసేయండి. రైట్. నెక్స్ట్ టేల్, ఇది బ్యాక్ సైడ్లో వస్తుంది, ఎక్కడి నుంచి అయితే మనం లీఫ్ తీసేసామో. ఓకే. లెగ్స్ అన్నిటి కూడా ముందుగా మనం ఇలా టూత్ పిక్స్ పెట్టేసి రెడీ పెట్టేసుకొని లాస్ట్లో అన్నీ కూడా కలిపి ఒకేసారి మనం గుచ్చేసుకుంటే రెడీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒకటి, అలాగే వెనకాతల ఇక్కడ ఒకటి. రైట్. ఓకే. రైట్. సో పైనాపిల్తో టాటాయిస్ ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక పైనాపిల్ ఉంటే 2 టాటాస్లు మనకు రెడీ అయిపోతాయి. ఒక 3 లేదా 4 క్యారెట్ ముక్కలు అయితే సరిపోతుంది. ఓకే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.